ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న లైక్ చేసి వీడియోని చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీలతో చిక్కీ అండి. మెత్తగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినవచ్చండి. అంత మెత్తగా ఉంటుంది మన చిక్కీ అనేది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల శనగ విత్తనాలు అంటామండి మేమైతేను. పల్లీలను అయితే వేయించుకుందాము. వీటిని బాగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగితేనే మనకి చిక్కీ అనేది, బర్ఫీ అనేది టేస్ట్ బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నాయనుకో టేస్ట్ అనేది బాగుండదు. ఇక్కడ ముందుగా నేను బెల్లాన్ని అయితే మెత్తగా దంచి పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు పల్లీలు చూసారా, ఇలా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని పొట్టు తీసి పక్కకు తీసేసుకుందాము. చూసారా, మనకి చల్లారిన తర్వాత ఇలా పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాము. క్లీన్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్లో కూడా రోజు ఒకటి పెట్టియచ్చు. ఇప్పుడు పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాము. వీటిని మెత్తగా పౌడర్ లాగా చేయకూడదు, మరి పలుకులుగా ఉండకూడదండి. వీడియోలో చూపించినట్లుగా కొంచెం మనకి చేత్తో ఇలా అంటే మనకి కొంచెం తగులుతూ ఉండాలి. చూసారా, ఇలా కొంచెం రఫ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలాగే పౌడర్ లాగా చేసుకొని అన్నింటినీ పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని తీసుకుందాం ఫ్రెండ్స్. మనము ముందుగానే ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. మరి మనం చేసేటప్పుడు వెంటనే టైం అనేది ఉండదు కదా. ముందుగానే ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని ఇప్పుడు ఒక ప్యాన్లో వేసేసుకుందాము. ఇక్కడ 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లం అయితే వేస్తున్నానండి. కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం అనేది ముదురు పాకం అవసరం లేదండి, కొంచెం లేత పాకమే ఉండాలి. పాకం చాలా గట్టిగా వచ్చిందనుకో మనకి చిక్కీ అనేది గట్టిగా ఉంటుందండి. కొరకడానికి కూడా ఈజీగా ఉండదు. పిల్లలు, ముసలి వాళ్ళు గట్టిగా కొరకాలంటే పళ్ళు నొప్పిస్తాయి. మనం ఇలా కొంచెం పాకాన్ని లేత పాకంగా చేసుకున్నాం అనుకో మనకి చిక్కీ అనేది మెత్తగా ఉంటుంది, ఈజీగా తినవచ్చు. చూసారా, ఇక్కడ బెల్లం అయితే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి, అందుకే కలర్ అనేది ఇలా ఉంది. మనకి తెల్ల బెల్లం అయితే ఇలా కలర్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇక్కడ మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకోండి. మరి గట్టి పాకం అయితే అవసరం లేదండి. ఇక్కడ ఇంకా పాకం అయితే రాలేదు. మనం ఇలా అన్నాం అనుకో తీగలాగా వస్తుంది. కొద్దిసేపు ఉన్న తర్వాత ఇక్కడ ఒక 5 నిమిషాలు కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ అంతా వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకుందాము. మనకి అదే ముదురు పాకం అనుకోండి, ఇలా తిప్పే లోపలే గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. చిక్కీ కూడా మనకి పీసెస్ కట్ చేసుకోవడానికి కూడా రాదు ఒక్కోసారి. అందుకనేసి ఇలా లేత పాకం చేసుకోండి. ఈజీగా కలిపేసుకొని చిక్కీ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇదంతా దగ్గరికి వచ్చే వరకు కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కలిపేసిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనకి ఇది చల్లారే లోపల గట్టిగా అయిపోతుంది. ఇదంతా కూడా ఇప్పుడు ప్లేట్లో వేసేసుకొని కొద్దిసేపు చల్లారనిద్దాము. కొంచెం మందంగా ఉండాలి, చాలా పల్చాగా ఉందనుకో మనకి పీసెస్ కట్ చేసుకోవడానికి అనేది రాదు. కొంచెం మందంగా ఉండించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా మనకు కావాల్సిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఎలా చేసుకోవాలో. మన రెసిపీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, ఏవైనా వంటలు కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.